తిరుప్పావై పాసురాలు ఒక్కోటి మన మనసును శుద్ధి చేస్తూ భగవంతుడి దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. ఈరోజు మనం చెప్పుకోబోయేది తిరుప్పావై 11వ పాసురం. ఈ పాసురంలో ఆండాళ్ దేవి మనకు ఒకే మనసు, ఒకే లక్ష్యం, సమైక్య భక్తి ఎంత ముఖ్యమో అద్భుతంగా చెబుతారు. ఇప్పటి వరకు గోపికలు ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చారు. ఇప్పుడు 11వ పాసురంలో అందరూ కలిసి ఒకే మాట, ఒకే సంకల్పంతో శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ భక్తి వ్యక్తిగతం కాదు, సామూహికంగా మారుతుంది. కాటు కరవాయి కనంగల్ భావం వివరంగా చెప్పుకోవాలంటే ఈ పాసురంలో గోపికలు ఇలా అంటారు: ఓ కృష్ణ, పాలిచ్చే ఆవులను కాపాడేవాడివి నీవు, మా కష్టాలను తొలగించేవాడివి నీవు. మేమంతా కలిసి వచ్చాం, మాకు నీ కృప కావాలి. ఇక్కడ గోపికలు తమ కోసం మాత్రమే కాదు, అందరి కోసం కలిసి ప్రార్థిస్తున్నారు. ఇది చాలా గొప్ప భావం. సమైక్య భక్తి సందేశం మనకిస్తున్నారు. ఈ పాసురం మనకు చెప్పే ముఖ్యమైన బోధ ఏంటంటే, ఒంటరిగా అడిగితే కోరిక, అందరం కలిసి అడిగితే ప్రార్థన. భగవంతుడు ఐక్యతను ఇష్టపడతాడు, ఏకత్వాన్ని ఆశీర్వదిస్తాడు. ఆండాళ్ దేవి ఇక్కడ చెబుతున్నది, భక్తులు విడివిడిగా కాకుండా ఒక్కటిగా నిలబడాలి. శ్రీకృష్ణుని కరుణ ఈ పాసురంలో చూపిస్తుంది. శ్రీకృష్ణుడు కేవలం దేవుడిగా కాదు, గోపాలుడిగా, రక్షకుడిగా, కరుణామూర్తిగా చూపబడతాడు. ఆవులను కాపాడేవాడు, గోపికల బాధలు అర్థం చేసుకునేవాడు. అందుకే గోపికలకు పూర్తి నమ్మకం. మన జీవితానికి అన్వయించుకోవాలంటే మన జీవితంలో కూడా కుటుంబం కలిసి ప్రార్థిస్తే, గ్రామంగా కలిసి దేవాలయానికి వెళ్తే, సమాజంగా కలిసి మంచి కోరుకుంటే ఆ శక్తే వేరు. ఈ పాసురం మనకు నేర్పేది భక్తి ఒంటరిది కాదు, భక్తి ఒక సమూహ శక్తి. మార్గశిర మాసంలో ప్రతిరోజు తిరుప్పావై పఠనం చేయడం వెనుక కారణం ఇదే. ఉదయం లేచి అందరం కలిసి ఒకే నామస్మరణ. ఇది మన సంస్కృతి గొప్పతనం. 11వ పాసురం ఈ సాంప్రదాయానికి ప్రాణం పోస్తుంది. భక్తులారా, తిరుప్పావై 11వ పాసురం మనకు చెప్పేదే ఒకటి: భగవంతుడిని చేరాలంటే మనం ఒక్కటిగా మారాలి. ఈ పాసురాన్ని కేవలం వినకండి, మీ జీవితంలో ఆచరించండి. అప్పుడు శ్రీకృష్ణుని కృప మన ఇంట్లోనే నిలుస్తుంది. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.